ये वीडियो में थोड़ा कस्टमर से मैं तेलुगु में बात कर रहा हूँ, तो आप थोड़ा समझ लीजिए अपने से कि मैं क्या क्या बोलना चाह रहा हूँ सो आप सभी को। STP ఉంది కదా దీంట్లోనే గ్రీస్ పెట్టుకోవాలి. గ్రీజా ఒక 10 అవర్స్ కి కొంచెం గ్రీజ్ పెట్టాలి. ఏం గ్రీజ్ బాబు ఇది? ఏదని క్యాస్ట్రల్ కానీ సర్వ్ కానీ ఏదని అంటే లోపల మెకానికల్ సిల్ ఉంటాయి. దీనికి ఈ ఆయిల్ చూడండి అక్కడ ఉంది కదా గ్లాసు, బ్యాక్ గ్లాస్ అంతా రావాలి ఆయిల్. అంటే ఈ పిస్టన్ తిరగాలి కదా, పిస్టన్ కంటే ఎన్ని మ్యాక్సిమమ్ 900 పడుతుంది. 900 ml ఇంజిన్ ఆయిల్. ఈ వీడియో తీసి నాకు పంపిస్తారు. ఓకే పంపిస్తాను. చూడండి కింద ఉంది కదా పిస్టన్, నిన్న పిస్టన్. ఓకే, పిస్టన్ లేబుల్ రావాలి. ఆయిల్ సరిపోలేదు అయితే? సరిపోయింది. వచ్చిందా? గ్లాస్ పైన ఉంది సార్, అటు నుంచి కనబడుతుందా? గ్లాస్ మనకేం కనపడలేదు కూడా. అది గ్లాస్ వచ్చినట్లే వచ్చింది సార్, వచ్చింది. 750 ml షూర్. 900 ml. 900 ml. इंजन आएगी रुको 1 सेकंड ఇప్పుడు చూస్తే ओपन करो इसको. अच्छा दूध का रेडी ओपन అది కొంచెం బ్లాక్ అయింది. నిజంగా బ్లాక్ అయింది. हां ये అక్కడ ఇంజన్ ఆయిల్. హలో ఫస్ట్ పార్ట్ 650 ml. సార్ నేను బిల్ పెడతాను అమౌంట్. ఇంజిన్ ఆయిల్ తీసుకోవాలా? ఇందాక ఇంజిన్ ఆయిల్గా మళ్ళీ దాని ఇంజిన్ ఆయిల్ వేరు, ఈ సెపరేట్. ఇంజిన్ సెపరేట్, ప్రెజర్. ఇది ఇంజిన్ కదా 650 గ్రాములు. 6 మొన్న సురేష్ గారి తోటలో చెట్టుకి 10,000 ఇచ్చాను. దేని సార్? మామిడి చెట్టుకి. ఆయన చెట్టుకి ముందు కొమ్మలు కట్టేసారు, కాయలు కాదు. ఇందులో ఉన్నప్పుడు వచ్చి చెట్టుకి 10,000 ఇచ్చాను. మళ్ళీ ఈయనకి ఒక 500 కాయలు ఇవ్వగా అన్ని కాసి కొమ్మలు కట్ చేసారు. చుట్టుకోడు అందరూ విలేజర్లు ఏంటంటే కొమ్మలు కట్ చేసారు. ఆయిల్ నూనెరా రేట్ లాస్ట్ రావాలి ఆయిల్. ఓకే. ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా, 1 గంట ఇంజన్ కూలింగ్ పెట్టాలి. అంటే కాట్ చేసి అంతే. తర్వాత ఫస్ట్ 10 అవర్స్కి ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలి. 10 అవర్స్కి ఇంజన్ ఆయిల్ మార్చుకోవాలి. 10 అవర్స్ వాడితే దీన్ని ఇప్పుడు ఇది అవసరం లేదు. మ్యాక్సిమం ఇప్పుడు వేసిన ఇంజిన్ ఆయిల్ ఎన్ని గంటలు నడుస్తుంది? 10 అవర్స్. ఈ 10 అవర్స్, ఈ 20 అవర్స్. సెకండ్ సర్వీసు 40 అవర్స్. ఇది మీకు 15 గంటలు మార్చుకోవాలి. 15. మూడోసారి 25, నాలుగోసారి 35. ఇది లాస్ట్ మళ్ళీ చెప్పారు. ఫస్ట్ 10 అవర్స్, సెకండ్ 15 to 18, మూడోసారి 25 నుంచి 30,
లాస్ట్ 32 35 ఇది లాస్ట్ మీరు ఈ కంటిన్యూ అంటే 8 ఇంజిన్ అయింది మాకు సర్వీసింగ్ 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 అంటే ఐ మీన్ ఇంజిన్ చేంజింగ్ మీరు వస్తారా మీరే కూడా మాకు ఈజీగా ఉంది కదా ఉంది కదా డ్రై బోల్ట్ తీస్తే సెంటర్ బోల్ట్ తీస్తే వచ్చేస్తుందా? అది కాదు, ఇది కాదు, అదే సార్ బోల్ట్ 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 అది ఇదేనా ये निकालना क्या తీస్తే వచ్చేస్తుంది. ఓకే ఈ నైలో వచ్చేస్తుంది इसका इसका इंजन है ఇక్కడ ఉంది కింద అది బోల్ట్ है బోల్ట్ ఇదే ఓకే మరి इसका ఎన్ని ఇస్తారు మా ఫ్రెండ్స్ లవి ఉన్నాయి సార్ ఫుల్ డిటైల్ गरडा ना क्या 10 नंबर का स्थान ले ले 10 नंबर ना వన్ అవర్ ఆడిపోయినట్టు మన వాళ్ళ మన వెయిటింగ్ టైం లేదు మనకి సపోజ్ మీరు ఒక 3 నెలలు 6 నెలలు పక్కన పెడతారు కదా ఇంజన్ ఈ టైపు ఇప్పుడు ఈ ఉంది కదా ఈ ఆన్ ఆఫ్ పెట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నుంచి పెట్రోల్ అన్ని తీసేయాలి बोल्ट यार तू 8 लेगा यार 10 बोला तो ये इंजन ऑफ है पेट्रोल आना बोल्ट क्यों निकालना है आप करने को లోపల పెట్రోల్ ఉంటుంది కదా పెట్రోల్ ఉంటే రిచ్ అయిపోతుంది పోతే కార్బన్ దీనికోసం వెళ్ళి పెట్రోల్ తీయాలి ఇప్పుడు जब इस्तेमाल नहीं करते हैं तब पेट्रोल निकालना है क्या कंपल्सरी खाली करना పెట్రోల్ ఈ ట్యాంకులోనే పెట్రోల్ ఉంచకూడదు ఫస్ట్ పంచేసి పెట్రోల్ అయిన తర్వాత పంచేసేయాలి మళ్ళీ కావాలంటే పెట్రోల్ వేసుకోవాలి ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేస్తే 1.5 అవర్ వస్తుంది కాదు 1.5 అవర్ ఒక లీటర్ ఒక లీటర్లకి పెట్రోల్ అయిపోయినట్టు మనకి ఎలా తెలుస్తుంది సౌండ్ టోటల్ పెట్రోల్ అయిపోయినట్లే 3.5 లీటర్లు పడుతుంది సార్ 3 లీటర్ పెట్రోల్ 3 లీటర్లు పడుతుందా పడుతుంది సార్ ఇది అవునా 3 లీటర్లు ట్యాంక్ 3 లీటర్లు అంటే దాదాపు 6 అవర్స్ 5 లీటర్లు 5 అవర్స్ వస్తుంది మనం 1 లీటరే పోసుకోవాలి సార్ అన్న ఇదే మెయిన్ ఈ ప్రెషర్ వాల్వ్ డిఫరెంట్ प्रेशर बढ़ाना है कम करना इसके साथ है ఇది చూడు ఎట్లా ఉంది ఇలా హై లో నీకు ఎంత ఫస్ట్ కావాలి అంత పెట్టుకోవచ్చు ఇప్పుడు నేను మీడియంలో పట్టిస్తాను नाजिल के पास भी रहते हैं ना प्रेशर कंट्रोल ఇక్కడ ఉంటాయి नहीं गन के पास దీనికి ఎక్కడ ఏముందో नहीं होगा అవి ప్రెషర్ వాల్ అంటే మామూలుగా మీకు అదే. ఎంత దూరం వెళ్ళాలి ఇవన్నీ ఇందులో ప్రెజర్ కావాలి ప్రెజర్ మీద ఇది మెయిన్ అంటే వాటిలే इनलेट पाइप उसको बुक से हटा दे टाइट टाइट कर फास्ट ये आउटलेट అంటే రివర్స్ పైప్ రివర్స్ చూడండి ఇక్కడ ఉన్నాయి రెండు వాల్స్ ఇది ఇన్లెట్ ఇది రివర్స్ రివర్స్ ఇది నా రోల్ रूल ఇది
మొత్తం నేను నికాలనా ఏ మొత్తం నేను నికాల్ రే అన్నా నేను కాల్ చేస్తాను, అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను నేను. దీంట్లో చేసాడు కదా ఇంజిన్ ఆయిల్ నేను చేసిన ఇదే దీంట్లో ఇంజిన్ ఆయిల్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తాను నేనే. ఇది గ్రీజు ఈ 3 ఇంజిన్ ఆయిల్ ఇదే కదా పంపిణీ ఇంజిన్ ఆయిల్ అదే సార్. ఇది ఎంత తీసాడు ఇది एयर होला सर इंजन ऑयल कहाँ से डाला तुम कैप अच्छा క్యాప్ ఈ పిస్టన్ దీనికోసం గ్రీస్ ఓకే లోపల ఉంటాయి కానిటీ రాడ్ మెయిన్ షాప్ కానిటీ రాడ్ క్రాంక్ సిఆర్ బేరింగ్ లోపల ఉంటాయి దీనికోసం గేర్ ఆయిల్ అంటే ఇంజన్ ఆయిల్ ఈ పిస్టన్ కి ఓన్లీ గ్రీస్ ఇక్కడ ఇక్కడ రాయాలా మూడు రాయాలి గ్రీజులు ఓకే చూడండి ఈ ఆన్ ఈ ఆఫ్ ఆన్ స్టార్టింగ్ ఇప్పుడు ఆన్ చేసుకోవాలి ఏమైంది తీసుకుంటా చూడండి ఈ ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్ చేస్తారు కదా మీరు చోక్ తీసుకోండి వెనక్కి ఈ టైప్ చోక్ కొద్దిగా పెట్రోల్ అందించాం వెనక్కి చోక్ ఇప్పుడు లాగండి తాడ
ఒకటేసారి లైట్ నై దిఖాయి కావాలంటే మీరు ఒకటేసారి ఈ రెండు పైకి వాడుకోవచ్చు, రెండు ఉంటాయి. ఇంకా हाउस का पेन है गन नहीं छोटा वाला मंडल ఇంకా వచ్చేది ఆన్ చేయలేదు ఓకే స్టార్ట్ అయ్యింది హీట్ ఉంది కదా గట్టిగా లాగాలి. ఫస్ట్ ఇది ఇక్కడ ఆన్ చేసి మనకి చెప్పాలి. అది అవసరం లేదు చదువు సార్ అది ఇది ఆన్లో ఉంది ఇది ఆన్, ఇది ఆఫ్, ఇది ఆన్. ఓకే. $50,000 పెట్టి జపాన్ నుంచి రప్పించా, 40,000 ఇచ్చేస్తా. మొబైల్ వాటర్ సర్వీస్ సెంటర్, బైక్ ఇన్ ఫర్ 10 minutes. మామిడి బాగా ఉపయోగపడుతుంది, నీకు తెచ్చుకోలే. गौरव सर वो होटे ఎంత టైం 20 minutes में खत्म होता पुलिंग होता था नरस कितना पुलिंग होता नरस पुलिंग कितना टाइम होता पार्टी आपका जो तुम बात वही बाबा बात नरस पुलिंग कितना मना होता क्या ये साइलेंसर नंबर తీసుకో मेरे को नहीं मालूम क्या है छोटी तुम्हारा 1 2